ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా వితంతువుల పింఛన్ల కేటగిరీ, స్పౌస్ కేటగిరీలో కొత్త పింఛన్ల మంజూరు, నెలవారీ పంపిణీ ప్రక్రియలో ప్రాధాన్యత కల్పించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ చర్యల ద్వారా వేలాది మంది లబ్ధిదారులు తక్షణ ప్రయోజనం పొందనున్నారు. వితంతువుల పింఛన్ కేటగిరీ, స్పౌస్ కేటగిరీ. భర్త చనిపోయిన వెంటనే భార్యకు పింఛన్ మంజూరు. ఇకపై 6 నుంచి 7 వరకు నెలలు వేచి ఉండకుండా ఏ నెలకు ఆ నెలలోనే పింఛన్ మంజూరు. నవంబరు 1 నుంచి డిసెంబరు 15 వరకు 5,402 మంది వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు. వీరికి నెలకు రూ.4,000 చొప్పున డిసెంబరు 31న పంపిణీ. పింఛన్ పంపిణీపై సులభతరం. గత 3 నెలలుగా పింఛన్ పొందలేని 50,000 మందికి ఆ 3 నెలల మొత్తాన్ని ఒకేసారి డిసెంబరు 31న పంపిణీ. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పంపిణీ ప్రక్రియ జరగనుంది. నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని జనవరి 1కు బదులు డిసెంబరు 31న పింఛన్ పంపిణీ నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా 63.75 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,717.31 కోట్ల నిధులు బ్యాంకు ఖాతాలకు జమ. గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వ ఆదేశాలు జారీ. వితంతువులకు తక్షణ సాయంగా పింఛన్. పింఛన్ మంజూరు కోసం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ. పింఛన్ పంపిణీలో నిర్దిష్ట ప్రణాళిక, సమయపాలన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు పింఛన్ లబ్ధిదారులకు జీవితోపాధిలో భరోసా కలిగే విధంగా రూపొందించబడ్డాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మార్పులను ఆమోదించి పింఛన్ పంపిణీ పద్ధతిని మరింత పారదర్శకంగా తీర్చిదిద్దారు. ఈ చర్యలు వృద్ధుల, వితంతువుల సంక్షేమాన్ని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.